Okay, okay, welcome back. Okay, here sorry it పెట్టేసేయండి. Determine the current nana I1. Determine the current I1. అమ్మా వెరీ గుడ్ చేయండి, స్టార్ట్ చేయండి అమ్మా. ఈ 9 ప్రాబ్లమ్స్ చేపిస్తున్నాను. ఈ చేస్తేనైనా చాలా క్వశ్చన్స్ చేసేయచ్చు మీరు. ఈ 9 ప్రాబ్లమ్స్ మీరు చేస్తే వీ కెన్ డూ మెనీ క్వశ్చన్స్ అమ్మా. ఓకే వెరీ గుడ్ నాన్న. వాట్ ఈస్ I1? ఓకే వెరీ గుడ్ అమ్మా. నాన్న యాక్చువల్గా వెరీ గుడ్ నాన్న. ఇక్కడ రెసిస్టర్ ఇచ్చారు, ఇక్కడ రెసిస్టర్ ఇచ్చారు. బోత్ ఆర్ ప్యారలల్ ఉన్నాయి కదా, సేమ్ వోల్టేజే. ఓకే నాన్న ఇక్కడ ఇది వోల్టేజ్ అనుకుంటే వోల్టేజ్ కరెంట్ ఇన్ రెసిస్టర్ నాన్న హౌ విల్ బి ఇన్ ఫేస్? ఇది తీసుకుంటే ఇది అట్ అన్ యాంగిల్ 0 degrees, ఇది కూడా అట్ అన్ యాంగిల్ 0నా. దెన్ ఇఫ్ ఐ అప్లై కేసీల్ హియర్, చెప్పండి అమ్మా కేసీల్ అప్లై చేస్తే. కేసీల్ అప్లై చేస్తేనా దిస్ I1 ఈక్వల్ టు నానా 6 at an angle 0 ప్లస్ 8 at an angle 0నే. దట్స్ నథింగ్ బట్ 14 at an angle 0నా. ఓకే మ్యాగ్నిట్యూడ్, వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద కరెంట్ అమ్మా ఇక్కడ? 14 amperes. వెరీ గుడ్ నాన్న, 14 amperes. డన్, ఫినిష్. మా I2 చెప్పండి నాన్న, మ్యాగ్నిట్యూడ్ చెప్పేసేయండి. వెరీ గుడ్ 14. ఓకే అమ్మ ఇక్కడ కూడా యాక్చువల్గా నాన్న వోల్టేజ్ రెండు ప్యారల్ ఉన్నాయి కదా, సేమ్ వోల్టేజ్ అమ్మ. ఈ వోల్టేజ్ ఈ ఇండక్టర్ కరెంట్ నాన్న, కరెంట్ ఇన్ ఇండక్టర్ లీడ్సా లాగ్సా? లాగ్స్. బై వాట్ యాంగిల్? -90 degrees. ఇది కూడా అట్ అన్ యాంగిల్ -90 degrees. ఎస్ ఆర్ నో? ఓకే అమ్మ ఇక్కడ నేను కేసులు వేసాను అనుకోండి నాన్న, చెప్పండి అమ్మా వాట్ ఈస్ I2? ఓకే ఇఫ్ ఐ అప్లై కేసులు హియర్ దిస్ I2 ఈక్వల్ టు 6 at an angle -90 plus 8 at an angle -90. Yes or no? Or 14 at an angle -90 degrees. What's the magnitude nana ikkada? Okay, magnitude nana 14 amperes. Magnitude of I2 adigithe 14 amperes nana. Okay. Amma third ki velipothe capacitor icharu, capacitor icharu. Rendu same elements. Ikkada kuda nana parallel unnai, same voltage anukunte then current in a capacitor leads or lags? Leads. By what angle? 90 degrees. Okay. Then if I apply KCL at this node, tell me. Ma KCL apply chesanu. Okay, this I3 nothing but na 6 at an angle 90 plus 8 at an angle 90. What is value nana idi? 14 at an angle 90 degrees amperes. Magnitude amma, what is the magnitude here? Magnitude equal to 14 amperes now. 14 amperes. Very good. సరే ఈ క్వశ్చన్ అన్న వాట్ ఈస్ I4? చెప్పండి. ఎంతమ్మా మ్యాగ్నిట్యూడ్ అని చెప్పమ్మా? 14 నానా మ్యాగ్నిట్యూడ్. దేర్ ఈస్ ఎ డిఫరెన్స్, అవునా? అందుకేనన్నా. వెరీ గుడ్. ఓకే యాక్చువల్లీ అన్న ఇది వోల్టేజ్ అనుకుంటే రైట్ నౌ రెసిస్టర్. ఓకే రెసిస్టర్ కరెంటు వోల్టేజ్ నానా ఇన్ ఫేస్, ఇండక్టర్ కరెంటు వోల్టేజ్ నానా ఇండక్టర్ కరెంట్ లాగ్స్ బై వాట్ యాంగిల్? 90 degrees, అవునా? ఓకే దెన్ I4 చెప్పండి అమ్మా. ఇఫ్ అప్లై కేసులు హియర్ I4 ఈక్వల్ టు 6 at an angle 0 plus 8 at an angle -90. Yes or no? Or 6 minus j8. What is resultant amma? 6 minus j8 ante square root of 6 square plus 8 square. Angle nana minus tan inverse of 8 by 6. Or this is 10 at an angle minus 53.13 degrees ena. Okay. Now magnitude enta amma ippudu? Magnitude enta nana ikkada? 10 amperes is right answer. మా అర్థమైందా? ఓకే ఇది నేను అడగకపోతే మీరు ఏం చేసేవాళ్ళు? 14 పెట్టేవాళ్ళు ఆన్సర్. ఎందుకు రిజల్టెంట్ తీసుకోవాల్సి వచ్చింది? మీరు ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? బోత్ ఎలిమెంట్స్ సేమ్ రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇన్ ఫేస్లో ఉన్నాయి. అది కూడా సెకండ్ కూడా 2 ఇండక్టర్స్లో కూడా ఇన్ ఫేసే 90 degrees 90 degrees ఇన్ ఫేస్లో ఉన్నాయి. 2 కెపాసిటర్ కరెంట్ కూడా ఇన్ ఫేసే ఉన్నాయి, 90-90లోనే ఉన్నాయి, అవునా? అందుకే డైరెక్ట్గా యాడ్ చేశారు వచ్చేసింది. కానీ ఇక్కడ చూస్తే ఒకటి అట్ అన్ యాంగిల్ 0లో ఉంది, ఇంకోటి ఏమో అట్ అన్ యాంగిల్
90లో ఉంది అవునా. వీ హ్యావ్ టు టేక్ ద రిజల్టెంట్ తీసుకోవాలి. ఓకే నేను ఐ5 కరెంట్ కూడా ఇది వోల్టేజ్ అనుకుంటే రెసిస్టర్ నానా కరెంట్ ఇన్ ఫేజ్, కెపాసిటర్ కరెంట్ అమ్మ లీడ్స్ 90 degrees. ఓకే దెన్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ అమ్మా, కేసీఎల్ ఏంటి చెప్పండి అమ్మా. కేసీఎల్ వేస్తే ఓకే దిస్ I5 ఈక్వల్ టు 6 at an angle 0 plus 8 at an angle 90, or this is 6 plus j8. This is square root of 6 square plus 8 square at an angle tan inverse of 8/6. What is value nana? 10 at an angle 53.13 degrees. Magnitude entamma dini kuda emma 10 amperes. Magnitude also 10 amperes. Done. So very good nana. I6 kuda cheppandi amma. వెరీ గుడ్. I2 వెరీ గుడ్. అమ్మా ఈసారి ఏమి ఇచ్చారు ఎలిమెంట్స్, ఇండక్టరు కెపాసిటర్ ఇచ్చారు అవునా. నాన్న ఇండక్టర్లో కరెంట్ ఏమవుతుంది, లాగ్స్. కెపాసిటర్ కరెంట్ ఏంటి, లీడ్స్. వెన్ కంపేర్డ్ విత్ దిస్ వోల్టేజెస్ అన్న ప్యారలో ఉన్నాయి కాబట్టి. రైట్ దే ఫోర్ వాట్ ఇస్ దిస్ I6 కరెంట్ నాన్న ఇక్కడ 6 at an angle -90 plus 8 at an angle +90. ఓకే నాన్న ఎడిషన్ ఆఫ్ 2 phases లాగా ఉన్నాయి. Then better deal them in which form, rectangular form. Direct రాసేయచ్చు. -j6 plus j8 what is value nana, j2 or 2 at an angle 90 degrees. Magnitude ఎంతమ్మా ఇక్కడ 2 amperes. 2 amperes. I7 చెప్పండి అమ్మా. అమ్మా ఇది V అనుకుంటే దిస్ కరెంట్ ఇన్ ఏ ఇండక్టర్ లాగ్స్, వోల్ట్ కరెంట్ ఇన్ ఏ కెపాసిటర్ లీడ్స్ అమ్మా. ఓకే కేసులు అప్లై చేసి ఐస్ అని చెప్పండి అమ్మా. ఓకే దిస్ 8 at an angle -90 plus 6 at an angle +90. ఇది -j8 ఇది +j6. వాట్ ఇస్ వాల్యూ -j2 ఆర్ 2 at an angle -90 వచ్చింది. రిజల్టెంట్ 2 at an angle -90 వచ్చింది. వాట్స్ మ్యాగ్నిట్యూడ్ హియర్, వెరీ గుడ్. మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ 2 amperes. 2 amperes. I8 చెప్పండి అమ్మా. I8 8 to 12 18 ఇచ్చారు. ఇది కూడా రిజల్టెంట్ V అనుకుంటే దిస్ అట్ an angle 0. ఓకే దిస్ ఈజ్ అట్ an angle ననా లాగ్స్, కెపాసిటర్ కరెంట్ అమ్మ లీడ్స్. ఓకే అదే ఫోర్ వాట్ ఇస్ ద రిజల్టెంట్ కరెంట్ I8 చెప్పండి అమ్మా. ఇక్కడ 8 at an angle 0 plus 12 at an angle -90 plus 18 at an angle +90. మా రిజల్టెంట్ నన్ను ఇక్కడ ఎడిషన్ ఆఫ్ ఫేజర్స్ పోలార్ ఫామ్లో ఉన్నాయి. ఏం చేద్దాం, రెక్టాంగులర్ మార్చుకుందాం. -12j plus 18j, 8 plus j6. రిజల్టెంట్ ఎంత నాన్న ఇక్కడ, వెరీ గుడ్ అమ్మ, tan inverse of 6/8. ఓకే దెన్ దిస్ ఈస్ 10 at an angle 36.86 degrees. మ్యాగ్నిట్యూడ్ ఎంతమ్మా ఇక్కడ 10 amperes. మ్యాగ్నిట్యూడ్ నాన్న ఇది నాన్న ఓకే ఇది V అనుకుంటే at an angle 0, this at an angle అన్న lags ఇది 90, this at an angle leads 90. okay then what is I9, 8 plus 18 at an angle -90, very good amma. 12 at an angle +90, 8 minus j18 plus j12, or 8 minus j6, or this is 10 at an angle minus 36.86 degrees. What is the magnitude amma? 10. ఏమో అర్థమైందా నాన్న మీకు? మీరు యాక్చువల్గా అయితే ఏం చేసేవాళ్ళు, అన్నీ యాడ్ చేసేవాళ్ళం. 8 plus 18 plus 20 అది చేస్తే 38 వచ్చిందని చెప్పేవాళ్ళు. ఆన్సర్ 38 కాదు, రిజల్టెంట్ తీసుకోవాలి. ఎందుకు రిజల్టెంట్ తీసుకోవాల్సి వచ్చింది? ఇక్కడ డిఫరెంట్ ఫేజెస్ ఉన్నాయి, అందుకే ఫేజార్ డయాగ్రామ్స్కి వస్తున్నాం. ఓకే డిఫరెంట్ ఫేజెస్లో వచ్చినాయి.
సరే నాన్న, కంప్లీటెడ్. Okay, take a question. In the circuit shown, ammeter A1 reads. In the circuit shown, ammeter A1 reads 6 amperes. In the circuit shown, ammeter A1 reads 6 amperes. A2 reads 8 amperes. A2 reads 8 amperes. Then the reading of the ammeter capital A is. Then the reading of the ammeter capital A is అని అడుగుతున్నారమ్మా, చెప్పండి. Then the reading of the ammeter capital A is. Okay. నాన్న యాక్చువల్గా అమ్మ నోటీస్ చేయరు నాన్న, ఇది ఒకటేనా కాదా చెప్పండి, చెప్పండి అన్న. చూడండి, రెసిస్టరే, ఇండక్టరే అవసరనా. రెసిస్టర్ కరెంట్ ఎంత ఇక్కడ, ఏమని ఎంత ఇచ్చారు, 6 amperes. A1 రీడ్ 6 amperes ఇచ్చారు, అంటే IR 6 amperes ఇచ్చారు. A2 రీడ్స్ ఎంత అన్నారు నాన్న, 8 amperes ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఒకటేనా, ఎస్ ఆర్ నో అమ్మ. ఇది మెథడ్ 1 అన్న మీరు చేశారు, ఇప్పుడు మెథడ్ 1 KCL చేశారు, ఎస్ ఆర్ నో. KCLతో చేసేయచ్చు. మెథడ్ 2 మళ్ళీ లెట్ us do by using ఫేజర్స్తో చేద్దాం నాన్న. మెథడ్ 2 ఫేజర్స్తో చేద్దాం, ఇదే క్వశ్చన్. అమ్మా వాట్ ఈస్ IR ఇచ్చారు నాన్న ఇక్కడ, 6 amperes. IL ఎంత ఇచ్చారు, 8 amperes ఇచ్చారు. ఓకే నన్ను ఇక్కడ రైట్ నౌ ప్యారల్లో ఉన్నాయి, రెసిస్టర్, ఇండక్టర్ బోత్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్లోన విచ్ పారామీటర్ సేమ్, వోల్టేజ్ ఈజ్ సేమ్. రెఫరెన్స్ ఫేజర్ రైట్ నౌ వోల్టేజ్ ఫేజర్ తీసుకున్నాం. IR చెప్పండి అమ్మా, IR ఎలా ఉంటుందన్నా, ఇన్ ఫేజ్. ఓకే దిస్ ఈజ్ IR. వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ IR నాన్న ఇక్కడ, 6 amperes. IL లీడింగా లాగింగ్ అమ్మ, లాగింగ్. ఓకే లాగింగ్ అంటే అప్వర్డ్స్ ఉంటుందా డౌన్వర్డ్స్ ఉంటుందా, డౌన్వర్డ్స్. దిస్ ఈజ్ IL ఈక్వల్ టు 8 amperes. ఎస్ ఆర్ నో. అండ్ వాట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ILకి IRకి నాన్న, 90 degrees. ఓకే నా రిజల్టెంట్ చెప్పండి అమ్మ, రిజల్టెంట్ I, వాట్ ఇస్ ద రిజల్టెంట్ I ఇక్కడది, రిజల్టెంట్ I square root of IR square plus IL square. ఓకే ఇది రిజల్టెంట్ అన్న. రిజల్టెంట్ I ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ IR స్క్వేర్ ప్లస్ IL స్క్వేర్. ఓకే నా స్క్వేర్ రూట్ IR స్క్వేర్ ఎంత అమ్మా, 6 square plus 8 square. వాట్ ఈస్ వాల్యూ నాన్న, 10 ampere. అదే నాన్న ఆన్సర్, అయిపోయింది. యామ్మీటర్ A రీడ్స్ ఎంత నాన్న ఆన్సరు, 10 amperes. ఒకవేళ ఇదే క్వశ్చన్లకి ఇంపిడెన్స్ యాంగిల్ అడిగితే ఎంత, అడ్మిటెన్స్ యాంగిల్ చెప్పండి. అడ్మిటెన్స్ యాంగిల్, వాట్ ఈస్ అడ్మిటెన్స్ యాంగిల్, వాట్ ఈస్ దిస్ అడ్మిటెన్స్ యాంగిల్ 5 చెప్పండి. tan inverse ఆఫ్ IL by IR. tan inverse ఆఫ్ IL అంటే 8/6. ఇది ఎంత నాన్న, 53.13 degrees. 53.13 degrees. పవర్ ఫ్యాక్టర్ అడిగితే చెప్పండి అమ్మా. పవర్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు cos 5. ఎంత అమ్మా cos 5 ఎంత ఇక్కడ, IR by I. వాట్ ఈస్ IR, 6. I ఎంత నాన్న, 10. అమ్మా లీడింగా లాగింగ్ నాన్న ఏమా. ఓకే నాన్న ఇక్కడ ఏమో I ఇలా ఉంది, V ఏమో అలా ఉంది. ఓకే నాన్న ఇక్కడ ఇది V, ఇది I. హౌ I విత్ రెస్పెక్ట్ టు V, ఇది రిఫరెన్స్ తీసుకోండి అమ్మా. హౌ I విత్ రెస్పెక్ట్ టు V, లాగింగ్, అంతే లాగింగ్ అని చెప్తాం. ఆర్ అసలు సర్క్యూట్ నేచర్ చెప్పండి అమ్మా, ఇండక్టివ్ నేచరా కెపాసిటీ నేచరా, ఇండక్టివ్ నేచర్. ఓన్లీ ఇండక్టివ్ నేచర్ ఉంటే డెఫినెట్గా లాగే, 0.6 లాగ్ నాన్న.
0.6 ల్యాగ్. ఏం అర్థమైందా? ఫేజార్స్తో చేసాం ఇదే క్వశ్చన్ని. ఇలా అడుగుతారు నాన్న మిమ్మల్ని ఇది చేసేసి పవర్ ఫ్యాక్టర్ ఎంత, ఓకే, దే విల్ ఆస్క్ యూ. సరే నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. In the circuit shown, అమ్మా ఇంకో మాట ఎప్పుడైనా చూడండి నాన్న, ఒక మాట చెప్తున్నా వినండి. అమ్మీటర్ సర్క్యూట్లో ఉందంటే ఇట్ ఆల్వేస్ రీడ్స్ ఆర్ఎంఎస్ వాల్యూసే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా అమ్మీటర్స్ కానీ వోల్ట్ మీటర్స్ సర్క్యూట్లో ఉంటే దే విల్ రీడ్ ఓన్లీ ఆర్ఎంఎస్ వాల్యూస్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, ఇక్కడ A1 రీడింగ్ ఆర్ఎంఎస్ వాల్యూవే, A2 రీడింగ్ ఆర్ఎంఎస్ వాల్యూసే. ఓకేనా, అర్థమైందా? సర్క్యూట్ నాన్న ఇది పాయింట్ అర్థం చేసుకోండి. వాడు ఎలా అయినా క్వశ్చన్ సెట్ చేయొచ్చు. ఎప్పుడైనా ఒక మీటర్ పెట్టారంటే అమ్మీటర్ పెడితే ఇట్ విల్ రీడ్ ఓన్లీ ఆర్ఎంఎస్ వాల్యూసే. ఓకే, వోల్ట్ మీటర్ పెట్టిన ఆర్ఎంఎస్ వాల్యూసే రీడ్ చేస్తుంది. సరే నాన్న, నోటీస్ హియర్ ఇన్ ద సర్క్యూట్ షోన్ అమ్మీటర్ A1 రీడ్స్ 8 amperes, 8 amperes, A2 reads 12 amperes, A3 reads 18 amperes. Then the reading of the ammeter capital A is 10. Very good. Amma, this is just similar to ఇదేనా క్వశ్చన్ చూడండి అమ్మా, I8 ఏనా నన్ను చూడాలి, అందరు చూసి చూడాలి, త్వరగా చూడాలి, మీరు రియాక్ట్ అయిపోవాలి. రెసిస్టర్ కరెంటే 8 ఇచ్చాడు, 8. ఇండక్టర్ కరెంట్ నాన్న 12 ఇచ్చాడు. కెపాసిటర్ కరెంట్ అమ్మ 18 ఇచ్చాడు. ఎస్ఆర్నో ఈ క్వశ్చన్ ఒకటే. మెథడ్ 1, మెథడ్ 2. మెథడ్ 1 ఆల్రెడీ మనం చేసాం. ఎలా చేసాం మెథడ్ 1? ఆ కేసులు వేసేసి చేసాం. ఎస్ఆర్నో మెథడ్ 2 నాన్న సేమ్ క్వశ్చన్ మెథడ్ 2. మళ్ళీ లెట్ us సాల్వ్ బై యూజింగ్ ఫేజార్స్తో చేద్దాం. ఫేజార్ డయాగ్రామ్ ఫేజార్స్తో. సరే, ఇక్కడ కూడా నన్ను చెప్పేది ఇదే చూడండి. ఇందాక మనం అనాలిసిస్ చేసామా, మీకు ఏమేమి ఎగ్జాంపుల్ చెప్పా, సిరీస్లో ఏమి ఎగ్జాంపుల్ చెప్పా, ప్యారలో ఏమి ఎగ్జాంపుల్ చెప్పాను. సిరీస్లో ఆర్సీ సర్క్యూట్, ప్యారలో కూడా ఆర్సీ సర్క్యూట్. ఓకే, సరే, ఇప్పుడు నాన్న ఫేజార్ డయాగ్రామ్తో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏ సర్క్యూట్ చెప్పా ఇప్పుడు? ఆర్ఎల్ సర్క్యూట్. ప్యారలో ఆర్ఎల్ సర్క్యూట్ అనాలిసిస్ చేయించాను. అర్థమైందా? ఇందాక థియరిటికల్గా ఆర్సీ సర్క్యూట్ అనాలిసిస్ చేసాం, వోల్టేజ్ ఫేజార్స్, కరెంట్ ఫేజార్స్ చేసాం, ఆర్ఎల్ సర్క్యూట్ చేసాం. ఓకే, ఇప్పుడు నాన్న ఆర్ఎల్సీ చేద్దాం. ఇక్కడ ఆర్ఎల్సీ. సరే నాన్న, ప్యారలో ఉన్నాయి. ప్యారలల్ విచ్ పారామీటర్స్ సేమ్ అమ్మా? వోల్టేజ్ ఈజ్ సేమ్. ఓకే, ప్యారలల్లో వోల్టేజ్ ఈజ్ సేమ్. రిఫరెన్స్ ఫేజర్ అన్న వోల్టేజ్ ఫేజర్ రైట్ నౌ. ఓకే, రిప్రజెంట్ ఐఆర్ అమ్మా, రిప్రజెంట్ ఐఆర్ నాన్న ఇన్ ఫేస్. ఓకే, 8 amperes. IR equal to 8 amperes. Represent IL. Okay, nana lags. Very good amma, lags. Okay, IL equal to 12 amperes. Represent IC nana leads. Okay, magnitude anta 18 amperes. Nana one is vertical upwards, one is vertically downwards. Exact ga opposite lo unnai. Resultant ఏమైంది ఆ రెండిటికి? ఇదేనా ఐసీ మైనస్ ఐఎల్ఏనా? ఎంతమ్మా? 18 12 తీసాను, 6 amperes. ఓకే నా, ఇప్పుడు ఇది లేదమ్మా, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఈ పార్ట్ క్యాన్సిల్ అయిపోయింది నాన్న, కనిపించిందా? ఓకే, క్యాన్సిల్ అయిపోయింది నాన్న. ఇప్పుడు రిజల్టెంట్ ఆఫ్ ఈ పార్ట్ ఐఆర్కి ఈ ఐసీ మైనస్ ఐఎల్కి కావాలి. ఇట్ ఈస్ ద రిజల్టెంట్ కరెంట్. చెప్పండి అమ్మా, ఏంటి రిజల్టెంట్ కరెంట్? దిస్ ఐ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే IR square plus IC minus IL whole square. Okay, now that's the resultant. I equal to square root of IR square plus IC minus IL whole square. What is IR nana ikkada ichindi? 8 square plus okay 18 minus 12 whole square. This is 8 square plus 6 square nana entamma ikkada 10 amperes. That's the resultant nana, 10 amperes. Okay, what is admittance angle? What is admittance angle? Cos phi. Okay, admittance angle.
admittance angle cos phi. చెప్పండి అన్న, what is admittance angle cos phi? Tan inverse of చెప్పండి. Okay, IC minus IL by IR. Very good. Tan inverse of 6 by 8. What is value of tan inverse 6 by 8 అంటే 36.86 degrees. What is the power factor cos phi? Power factor cos phi nana entama. Okay, this is IC minus IL by IR. IR by I. Yes or no? IR by I. What is IR nana? 8 by 10. Lead or lag amma? Okay, nana ikkada V ఏమో ఇలా ఉంది. Okay, I ఏమో ఇలా ఉంది. How I with respect to V? ఏమా lead. ఇందాక క్వశ్చన్లో ఏమో ల్యాగ్ వచ్చిందా? ఇందాక ఇండక్టివ్ నేచర్ డామినేటింగ్, ఇక్కడ కెపాసిటీ నేచర్ డామినేటింగ్. ఎస్ అన్న? అమ్మా ఇప్పుడు ఎలా చేశారో అలాగే సిరీస్లో కూడా చేద్దాం. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చారమ్మా 6 volts. ఈ వోల్టేజ్ 8 volts ఇచ్చారు నాన్న. వాట్ ఇస్ ద రిజల్టెంట్ వోల్టేజ్ V1 అడుగుతున్నారు. ఓకే, చేసేయండి అమ్మా. voltage. Okay, చేసేయండి అమ్మా, మీరు 1 by 1 చేసేసుకుంటే వెళ్ళిపోండి. సరే, వోల్టేజ్ ఇచ్చారు. ఆస్కింగ్ us to determine the resultant voltage. చేయండి నాన్న.
కంప్లీట్ చేసేయండి. వెరీ గుడ్ నాన్న ఆన్సర్. ఓకే నాన్న ఇక్కడ సింపుల్ డైరెక్ట్గా చెప్పేస్తాను. ఇక్కడ కరెంట్తో చూసుకుంటే కరెంట్ నాన్న కరెంట్ ఐ రెసిస్టర్లోనే ఇన్ ఫేజ్ వోల్టేజ్ కేవీఎల్ వేసానమ్మా. కేవీఎల్ V1 ఈక్వల్ టు ఎంత నాన్న 6 at an angle 0 plus 8 at an angle 0. What is the answer then? 14 at an angle 0 degrees volts. The magnitude antama 14 volts. 14 volts అయిపోయింది. నాన్న ఇక్కడ కూడా కరెంట్ తీసుకుంటే ఓకే leads voltage in inductor leads yes or no? Now if I apply KVL here, tell me what is V2? 6 at an angle 90 plus 8 at an angle 90. Okay, 14 at an angle 90 degrees. Magnitude entamma 14 volts. 14 volts. Okay, capacity తీసుకుంటున్నా when current I series లో ఉంటే current leads నానా కానీ voltage అమ్మా lags. Voltage lags నానా. Okay, KVL apply చేస్తే tell me నానా V3. What is V3? 6 at an angle minus 90 plus 8 at an angle minus 90. Answer 14 at an angle minus 90. Okay, therefore what is the magnitude nana ikkada? 14 volts. 14 volts. Sir, ikkada o resistor icharu oka inductor icharu amma. Nana ikkada current ine resistor nana in series, voltage ine resistor. Current lags aithe voltage ela untadi? Leads. Okay, if I apply KVL here, KVL apply చేశానమ్మా. చెప్పండి అమ్మా, KVL apply చేస్తే V4 equal to 6 at an angle 0 plus 8 at an angle 90. What is the value నానా ఇది? 6 plus J8. Square root of 6 square plus 10 square. అవునా? 8 square 10 at an angle tan inverse of 8 by 6. Okay, 10 at an angle 53.13 degrees now. Okay, magnitude. What is the magnitude here? 10 volts. 10 volts. Okay na? Right. అమ్మ ఇక్కడ రెసిస్టర్ కెపాసిటర్ ఇచ్చారు ఈసారి. అమ్మ కరెంట్ ఐ అనుకుంటే కరెంట్ ఇన్ రెసిస్టర్ నానా వోల్టేజ్ అండ్ రెసిస్టర్ కరెంట్ ఇన్ ఫేజ్. అమ్మ కెపాసిటర్లో నానా కరెంట్ లీడ్స్ వోల్టేజ్ నానా లాగ్స్. ఇఫ్ ఐ అప్లై కేవిల్ హియర్, టెల్ మీ నానా వాట్ ఈస్ V5? 6 at an angle 0 plus 8 at an angle minus 90, or this is 6 minus J8, or 10 at an angle నానా minus 53.13 degrees. Magnitude అంతా ఇక్కడ 10 volts. ఏం అర్థమైందా? తెలుసు, ఆ మోడల్ చేసేస్తే ఈ మోడల్ ఇంక ఈజీ. ఓకే నన్ను ఇక్కడ రెసిస్టర్ ఇండక్టర్ కెపాసిటీ ఇచ్చారమ్మ. ఐ తీసుకుంటే కరెంట్ ఇన్ ఇండక్టర్ లాగ్స్, వోల్టేజ్ ఇన్ ఇండక్టర్ నానా లీడ్స్. కరెంట్ ఇన్ కెపాసిటర్ లీడ్స్, వోల్టేజ్ ఇన్ కెపాసిటర్ లాగ్స్. ఓకే, కేవీఎల్ అప్లై చేయండి. చెప్పండి అమ్మ కేవీఎల్. V6 equal to okay 6 at an angle 90 plus 8 at an angle minus 90. Okay, answer అనేది minus J2, okay, or 2 at an angle minus 90 degrees. Magnitude amma 2 amperes, 2 volts. అమ్మ ఇక్కడ కూడా నాన్న సేమ్ వే V7 చెప్పేసేయండి అమ్మ. ఇది కరెంట్ లాగ్స్, వోల్టేజ్ లీడ్స్. ఇక్కడ కరెంట్ లీడ్స్, వోల్టేజ్ లాగ్స్. ఓకే, V7, వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ V7 అన్న? 2 at an angle 90 degrees. Magnitude 2 amperes, 2 volts. Resistor, inductor, capacitor. Okay, ఇది at an angle 0 degrees nana, ఇది at an angle plus 90, at an angle minus 90 degrees. Okay, V8 is 8 at an angle 0 plus 18 at an angle plus 90, 12 at an angle minus 90, or this is 8 plus J18 minus J12, or this is 8 plus ఎంత nana J6. Magnitude amma 10 at an angle 36.86 degrees. What is the magnitude here? 10 volts. 10 volts. Okay, ఇది కూడా చెప్పేసేయండి అమ్మా. at an angle 0 degrees, ఇదేమో at an angle 90 degrees, at an angle minus 90 degrees. Okay, V9, what is V9? Right, 12 at an angle plus 90, 18 at an angle minus 90, or this is 8 plus J12 minus J18,
or 8 minus j6 or tan at an angle minus 36.86 degrees. This is the magnitude. Okay. ఇలా ఇచ్చారమ్మా చూడండి నాన్న. ఇన్ ద సర్క్యూట్ షోన్ వోల్ట్మీటర్ V1 reads 6 volts, V2 reads 8 volts అన్నారు. దెన్ ద రీడింగ్ ఆఫ్ ద వోల్ట్మీటర్ క్యాపిటల్ V అని అడుగుతున్నారు నాన్న. ఇన్ ద సర్క్యూట్ షోన్ వోల్ట్మీటర్ V1 reads 6 volts, V2 reads 8 volts, దెన్ ద రీడింగ్ ఆఫ్ ద వోల్ట్మీటర్ క్యాపిటల్ V అని అడుగుతున్నారు. ఈ క్వశ్చనేనా? ఓకే, ఈ క్వశ్చనే. ఓకే నాన్న, ఇది VR. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ VR గివెన్? 6 volts. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ VL గివెన్ అన్న? 8 volts. 8 volts. నా మెథడ్ 1 అయితే మీరు ఎలా వేసేసారు? కేవీఎల్తో చేశారు. కేవీఎల్తో. మెథడ్ 2 నానా ఫేజార్స్తో చేయండి. ఫేజార్స్. ఓకే, ఇక్కడ నాన్న రెండు సిరీస్లో ఉన్నాయి. సిరీస్లో ఉంటే విచ్ పారామీటర్ సేమ్ నాన్న? కరెంట్ ఈజ్ సేమ్. రిఫరెన్స్ ఫేజార్, కరెంట్ ఫేజార్ తీసుకోండి. రిఫరెన్స్ ఫేజర్ అన్న కరెంట్ ఫేజర్ తీసుకోండి. I దిస్ ద రిఫరెన్స్ ఫేజర్. ఓకే, రిప్రజెంట్ VR 6 volts. VR అమ్మ 6 volts. రిప్రజెంట్ VL నాన్న 8. లీడా లాగ్ అన్న? లీడ్. ఓకే, లీడ్ 8 volts లీడ్ నాన్న. దిస్ ఈజ్ యువర్ VL 8 volts లీడ్. యాంగిల్ బిట్వీన్ VL కి VR కి నాన్న 90 degrees. ఓకే, రిజల్టెంట్ V చెప్పండి. రైట్, దిస్ ఈజ్ ద రిజల్టెంట్ V, స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VL స్క్వేర్. ఓకే, అదే మీకు ఆన్సర్ నాన్న. అయిపోయింది. రిజల్టెంట్ V, దిస్ రిజల్టెంట్ V ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ VR స్క్వేర్ ప్లస్ VL స్క్వేర్. వాట్ ఈస్ VR స్క్వేర్ అమ్మా? ఇక్కడ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. వాట్ ఈస్ వాల్యూ? 10 volts. ఓకే, 10 volts. ఓకే, నాకు అడ్వాంటేజ్ యాంగిల్ కూడా ఇంపిడెన్స్ యాంగిల్ చెప్పండి. ఇంపిడెన్స్ యాంగిల్ అడిగితే వాట్ ఈస్ ద యాంగిల్? 5. ఇంపిడెన్స్ యాంగిల్ 5 చెప్పండి అమ్మా. tan ఇన్వర్స్ ఆఫ్ VL బై VR. ఎస్ అన్నా? ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ VL ఎంత అమ్మా ఇక్కడ? 8/6. దిస్ ఇస్ 53.13 degrees. 53.13 degrees. వాట్ ఇస్ ద పవర్ ఫ్యాక్టర్ cos 5? పవర్ ఫ్యాక్టర్ cos 5 ఎంతమ్మా? VR బై V. ఎక్సలెంట్ నాన్న. VR బై V. వాట్ ఈస్ VR? 6/10.6. లీడా లాగా? లీడా లాగా? లీడా లాగా అని అడుగుతున్నాను. I ఇది, V ఇది. ఇది V ఇది, ఇది I ఇది. ఇది రిఫరెన్స్ తీసుకోండి నాన్న. ఏమా? I లాగింగ్ V. ఏ నేచర్ అమ్మా? లాగింగ్ పవర్ ఫ్యాక్టర్. అమ్మా అది మర్చిపోతున్నాను, బేసిక్ పాయింట్ అది. హౌ కరెంట్ విత్ రెస్పెక్ట్ టు వోల్టేజ్. అసలు సర్క్యూట్లో కూడా ఎలిమెంట్స్ చూడండి. కెపాసిటర్ ఉందా? రెసిస్టర్, ఇండక్టరే కదా. అప్పుడు ఏమైంది? లాగే అయింది.
Take a question. In the circuit shown, the angle between VL and VS is. In the circuit shown, the angle between VL and VS is. Cheppesayandi answer. చేసేయండి అమ్మా. Very good an answer, everyone. Okay, right. Nana, circuit shown ila annaru kada. See here, how these two impedances connected to each other? Series lo unnai. Two impedances connected in series. Voltage division rule veyacha mana? Okay, voltage division rule veyachu. Two impedance connected in series na, this is the voltage. Nana, voltage division rule నాకు చెప్పండి అమ్మ ఒకసారి. Voltage division rule, what is VL? That impedance divided by total impedance na 17.32 plus J10 into total voltage VS. Yes or no? అమ్మ ఇది చూస్తే ఎలా ఉందంటే √3 ఎంత అమ్మ? 1.732 అవునా? ఇది 10 టైమ్స్ ఆఫ్ ఆ వాల్యూ లాగా ఉందా? ఓకే, దాన్ని కావాలంటే 10√3 రాసుకోవచ్చా? Plus J10 into VS. Yes or no? 10, 10, 10 cancel everywhere. Therefore, VL equal to J by √3 plus J into VS లాగా ఉంది. Yes or no? Okay. మా పైన కింద ఫేజర్స్ లాగా ఉన్నాయమ్మా. అది కూడా ఎలా ఉన్నాయి? రెక్టాంగులర్ ఫామ్లో ఉన్నాయి. డివిజన్ ఆఫ్ టూ ఫేజర్స్ దేంట్లో డీల్ చేయటం ఈజీ? పోలార్లో కన్వర్ట్ చేసేయండి. దిస్ VL ఈక్వల్ టు 180 డివైడ్ బై చెప్పండమ్మా, స్క్వేర్ రూట్ ఆఫ్ √3 square plus 1 square at an angle tan inverse of, okay, imaginary part by real part into VS. Yes or no? This VL, what is this VL nana? 180 divided by square root of 3 plus 1 4, square root of 4 అంటే 2, tan inverse of 1 by √3 అంటే nana 30 degrees VS. Theta 1 by theta 2, yama theta 1 by theta 2 nana 60 degrees VS by 2. This is 90 minus 30. Okay, this is VL equal to VS by 2
at an angle 60 degrees. Then what is the angle between VL and VS, Nana? 60 degrees is the right answer. 60 degrees. అయిపోయిందా? తీసుకున్నారా? ఇది తీసుకోలేదా? సరేనా? ఇది తీసేసుకోండి అయితే. టేక్ దిస్ క్వశ్చన్ అన్న, టేక్ దిస్ క్వశ్చన్. అయిపోయిన వాళ్ళు టేక్ దిస్ క్వశ్చన్. ఓకే నన్ను ఇక్కడ ఏం అడిగారంటే చూడండి అమ్మా, నోటీస్ హియర్. I1 is the current flowing through resistor inductor. చూడండి అమ్మా, I1 is the current flowing through resistor inductor. I2 is the current flowing through capacitor. Yes or no? నాకు ఒకటి చెప్పండి, కెపాసిటర్ కరెంట్ లీడ్స్ లాగ్సా? లీడ్స్. ఇండక్టర్ కరెంట్ నానా? లాగ్స్. ఓకే, క్వశ్చన్ అదే అడిగారు. ఇన్ ద సర్క్యూట్ షోన్ I2 లీడ్స్ I1 బై డాష్ యాంగిల్ అడుగుతున్నారు. రాయండి అమ్మా, టేక్ ద క్వశ్చన్. ఇన్ ద సర్క్యూట్ షోన్ current I2 leads I1 by an angle dash. In the circuit shown current I2 leads I1 by an angle dash. The circuit shown current I2 leads I1 by an angle dash. చెప్పండి అమ్మా ఆన్సర్. నా సి వాల్యూ ఇవ్వలేదు, సి వాల్యూ ఏమి ఇవ్వలేదు. ఓకే సరే చేద్దాం. నోటీస్ హియర్ నాన్న. అమ్మా టెల్ మీ హౌ ఆల్ ద బ్రాంచెస్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ప్యారలల్. లెట్ దిస్ వోల్టేజ్ బి V అనుకున్నాం అనుకో. ఓకే, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ I1 చెప్పండి ఒకసారి. I1 టోటల్ వోల్టేజ్ బై టోటల్ ఇంపెడెన్స్ ఏనా? ఓకే, V బై Z. ఓకే, వాట్ ఈస్ ద Z హియర్? ZRL. ఓకే నాన్న చెప్పడమ్మా. దిస్ ఈస్ 2 ప్లస్ j omega L. వాట్ ఈస్ ఒమేగా గివెన్ హియర్? 2 అంటే ఎంత నాన్న ఇది? 2 ప్లస్ J2. ఓకేనా? రైట్ నాన్న, V బై 2 ప్లస్ J2. నాన్న ఊరికినే అమ్మా, ఇది V అవసరం లేదు, 2 కామన్ తీసుకుంటే 1 ప్లస్ J లాగా ఉంది, 1 ప్లస్ J1. ఓకే నాన్న, 1 ప్లస్ J1 అంటే దిస్ ఈస్ V బై 2 రూట్ 2 ఎట్ అన్ యాంగిల్ ఎంత? 45 degrees. ఎస్ ఆర్ నో? ఆర్ దిస్ ఈస్ నాన్న V బై 2 రూట్ 2 45 పైకి వెళ్తే నాన్న మైనస్ 45 degrees వచ్చింది. దిస్ ఈస్ ద I1 అమ్మ. I1. I2 చెప్పండి నాన్న. I2 అమ్మ, I2 నథింగ్ బట్ నాన్న V బై ZC అమ్మ. ఓకే, V బై 1 బై J omega C. V బై 1 బై J omega C or V into J omega C or this is V into omega C into J. Now what by J అంటే? At an angle 90 degrees. Okay, this is V into omega C into at an angle 90 degrees. That's the I2. Question సరే చూద్దాం నాన్న, ఒకసారి ఫేజర్ డయాగ్రామ్ గీద్దాం. నోటీస్ హియర్ మా ప్యారలల్లో ఉన్నాయన వోల్టేజ్ సేమ్, వోల్టేజ్ ఫేజర్ రిఫరెన్స్ ఫేజర్ తీసుకున్నాను. రిప్రజెంట్ I2 ఫేజర్ I1 ఫేజర్ నాన్న. I1 తీసుకుంటే దిస్ ఈజ్ I1. ఓకే, here it is lagging the voltage by 45 degrees. I2 leads by what angle nana? 90 degrees. Okay, ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు? I2 leads I1 by what angle అన్నారు. ఎంత నాన్న ఇది? 135 degrees is the right answer. Answer C is the right answer. 135 degrees is the right answer. ఏమైనా ఉందా దీంట్లో? డిఫికల్టీ ఏముందా? నథింగ్ ఈజ్ దేర్. మీరు చాలా మంచి మంచి పెద్ద పెద్ద క్వశ్చన్స్ చేసాం మధ్యాహ్నం అంతా. అవి చేస్తే అసలు ఏమున్నాయి? చిన్న చిన్న క్వశ్చన్స్ అయిపోయిన వాళ్ళమ్మ. టేక్ దిస్ క్వశ్చన్ అన్న.
అయిపోయిన వాళ్ళు టేక్ దిస్ క్వశ్చన్. Take this question. In the circuit shown, determine current I. Determine current capital I amma. Cheyandi amma. The circuit shown, determine the current capital I. Determine the current capital I. Okay, cheyandi amma. ఆన్సర్ ఏమా పెద్దగా ఓకే సింపుల్ నాన్న ఏం లేదు నోటీస్ ఇయర్ చాలమ్మా నోటీస్ ఇయర్ అసలు ఏం లేదు నాన్న వినండి అమ్మా చూడాలి అమ్మా ఇక్కడ వాట్ ది ఆస్కింగ్ అస్ టు డిటర్మైన్ ఐ అడిగారు ఐ ఓకే యాక్చువల్ నాన్న ఈ కరెంట్ ఐ నథింగ్ బట్ ఈ కరెంట్ ప్లస్ ఆ కరెంట్ ఏనా ఎస్ఆర్నో ఐఎల్ ప్లస్ ఐసీనా దిస్ కరెంట్ ఐ నథింగ్ బట్ ఐఎల్ ప్లస్ ఐసీ ఓకే అమ్మా ఐఎల్ చెప్పండి అమ్మా ఇక్కడ యునో దిస్ ఇంపిడెన్స్ తెలుసు ఈ వోల్టేజ్ తెలిస్తే హౌ టు ఫైండ్ ఐఎల్ చెప్పండి అమ్మా ఇక్కడ వి బై జెడ్ఎల్ ఎస్ఆర్నో వాట్ ఈస్ వి వాల్యూ 380 డివైడ్ బై జెడ్ఎల్ అంటేనా జే ఒమేగా ఎల్ 380 డివైడ్ బై జే ఒమేగా ఎంత ఇచ్చారు నాన్న ఇక్కడ 3 రేడియన్స్ 3 ఓకే ఇది ఎల్ వాల్యూ 1/3 3 క్యాన్సిల్ అనా 380 డివైడ్ బై జే మా జే అంటే ఎంత నాన్న 180 వెన్ గోస్ టు న్యూమరేటర్ బికమ్స్ -90 degrees ఆంపియర్స్ అయిపోయింది దేర్ఫోర్ ఐఎల్ తెలుసు ఐఎల్ ఏమో 380 -90 ఐసీ నాన్న 480 +90 ఇక్కడ ఎడిషన్ ఆఫ్ 2 ఫేజెస్ ఉన్నాయమ్మా బెటర్ డీల్ దమ్ ఇన్ విచ్ ఫార్మ్ రెక్టాంగులర్ ఫార్మ్ ఏంటమ్మా ఇది -J3 + J4 వాట్ ఈస్ వాల్యూ J1 ఆర్ 180 అంతే అయిపోయింది ఆన్సర్ 180 90 degrees ఓకే అయిపోయిన వాళ్ళు టేక్ దిస్ క్వశ్చన్ అన్న డిటర్మైన్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా determine RMS value of the current I of t. Determine RMS value of the current I of t. Determine RMS value of the current I of t. చేసేయండి ఇది అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి డిటర్మైన్ RMS వాల్యూ ఆఫ్ ద కరెంట్ I of t.
Okay, Nana? So what is the frequency of operational circuit here? What is the omega, Nana? Omega equal to 1 radian per second. Okay. Now convert the given network into phasor domain. Then what is this value? Enta? Minus J1 ohm. What is value? Plus J1 ohm. Okay. Nana phasor lo marchesanu. Okay. Nana ippudu phasor lo mariste this is minus J1 plus J1 రెండు ఎంత నానా? 0. వాట్ బై 0 అంటే ఎంతమ్మా? షార్ట్ అయిపోయింది. ఓకే, షార్ట్. దిస్ ఈజ్ 1 ohm. ఓకే, దిస్ ఈజ్ 1 ohm. నాన్న ఈ 1 sin ఒమేగా sin t ని కన్వర్ట్ ఇంటూ ఫేజర్లో మార్చేసేయండి. ఓకే, 1/√2 at an angle 0 degrees. ఓకే, 1/√2. అమ్మ ఈ 1/√2 అనేది నార్మల్ వాల్యూవా ఆర్ఎంఎస్ వాల్యూవా? ఆర్ఎంఎస్ వాల్యూ. ఆర్ఎంఎస్ వాల్యూ. దెన్ దిస్ కరెంట్ ఐ. అమ్మ ఈ కరెంట్ ఐ క్యాపిటల్ ఐ సీయింగ్ 2 parallel paths. One of the path is shorted. Entire current flows across the short circuit path. ఓకే, ఇదంతా ఈ షార్ట్ సర్క్యూట్ పాత్రలో వెళ్తుంది. ఎస్తాను ఇది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే చెప్పేసిన. వాట్ ఇస్ టోటల్ కరెంట్ ఐ? 1/√2 at an angle 0 డివైడ్ బై చెప్పండి 1. వాట్ ఇస్ ఆన్సర్ అన్న? 1/√2 amperes. అయిపోయింది, అదే ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఏమా అర్థమైందా? అయిపోయిన వాళ్ళమ్మా. నెక్స్ట్ టేక్ దిస్ క్వశ్చన్ అన్న. డిటర్మైన్ కరెంట్ ఐ. Determine current I. Determine current I. Determine current I, Nana. అమ్మా సూపర్. వదిలే, సింపుల్గా చేసేద్దాం. నోడల్ చేసేద్దామా. లెట్ us assume నా దిస్ ఇస్ గ్రౌండ్. లెట్ దిస్ వోల్టేజ్ బి V1 అనుకున్నాం అనుకో. నాన్న ఒకసారి చూడమ్మా, దిస్ వోల్టేజ్ V1 కదా. ఈ V1కి 1కి ఐకి రిలేషన్ ఏంటమ్మా? ఓకే, I ఈక్వల్ టు V1/1 అంటే V1 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేస్తుంది. నోడల్ చెప్పేసిండి అమ్మా. చెప్పండి నోడల్ ఆన్సర్ చెప్పండి. V1 మైనస్ 38 యాంగిల్ -45 డివైడ్ బై 1 ప్లస్ J1. ఓకే, V1/1 ప్లస్ J0 అంటే 1ఏనా? ప్లస్ V1 మైనస్ 38 యాంగిల్ 45 డివైడ్ బై 1 మైనస్ J1 ఈక్వల్ టు 0. ఎస్ఆర్ను మా V1 టర్మ్స్ అని సపరేట్ చేసిండు అన్న. V1 ఇంటూ 1/1 ప్లస్ J1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 మైనస్ J1 ఈక్వల్ టు 38 యాంగిల్ -45 డివైడ్ బై 1 ప్లస్ J1 ప్లస్ 38 యాంగిల్ ప్లస్ 45 డివైడ్ బై 1 మైనస్ J1. అమ్మ ఇది రేషనలైజ్ చేసి చెప్తారా? ఇది ఎంతనా? ఇది 1 మైనస్ J1 బై 1 ప్లస్ J1 ఇంటూ 1 మైనస్ J1 రాసుకోవచ్చా? ఆ టర్మ్ని ప్లస్ 1 పైన 1 ప్లస్ J1 బై కింద కూడా 1 ప్లస్ J1 1 మైనస్ J1 రాసుకోవచ్చా? ఈక్వల్ టు మా న్యూమరేటర్ 38 యాంగిల్ 45 -45 డినామినేటర్ నేను పోలర్లో మార్చానమ్మా. √at యాంగిల్ 45. ఇది 38 యాంగిల్ -45 డివైడ్ బై √2 యాంగిల్ -45 నాన్న. ఓకే అమ్మ నాకు ఒకసారి చెప్పండి అమ్మా. V1 ఇంటూ 1 మైనస్ J1 ఇది ఎంత నాన్న చెప్పండి అమ్మా. ఇది A ప్లస్ B ఇంటూ A మైనస్ B, A² మైనస్ B² ఎంత? 1 స్క్వేర్ అంత వచ్చింది. 2 వచ్చేసి వెరీ గుడ్. 2 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ J1 డివైడ్ బై 2 ఈక్వల్ టు నాన్న ఇక్కడ 30/√2 కింద ప్లస్ 45 పైకి వెళ్తే -45 కింద ప్లస్ 45 పైకి వెళ్తే -45 -45 -90. ఓకే, దిస్ ఈస్ 30/√2 at an angle +90. ఎస్ఆను అమ్మాయి ప్లస్ J1 -J1 క్యాన్సిల్ అయిపోయినా 1/2 1/2 1 1 + 1 2 V1 × 2 ఈక్వల్ టు
అమ్మా ఇది 30/√2 కామన్ తీసుకున్నాను అనుకున్నానా, ఇది 180 యాంగిల్ -90 ప్లస్ 180 యాంగిల్ ప్లస్ 90 అయినా. ఓకే నా ఎడిషన్ ఆఫ్ 2 phases బెటర్ డీల్ దెమ్ ఇన్ విచ్ ఫార్మ్, రెక్టాంగులర్ ఫార్మ్. ఎంతమ్మా రైట్, అది -j + j. వాట్ ఈస్ వాల్యూ నాన్న 0. v1 × 2 = 0. therefore v1 = ఎంత నాన్న 0. then I, what is I? 0 amperes. That's the answer for this question. 0. ఓకే అంటే నాన్న కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఒకసారి 0 వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి ఎప్పుడైనా కాంపిటీ. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే తీసుకున్నామా, ఇది 58 లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే నాన్న. ఓకే తీసుకున్నాం నాన్న. ఈ క్వశ్చన్లో ఐఎమ్ ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్, ఇంపిడెన్స్, అడ్మిడెన్స్, కరెంట్, ఓకే, విఆర్, విఎల్, విసి, పవర్ పి, క్యూఎల్, క్యూసి, క్యూనెట్, అపరెంట్ పవర్ ఎస్, పవర్ ఫ్యాక్టర్, ఫేజర్ డయాగ్రామ్ అన్నీ గీసేద్దాం. మాకు కొద్దిగా అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా 0 అనే ఆన్సర్ వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ వెళ్ళి వెరిఫై చేసుకోండి కొద్దిగా. డబుల్ ఇంకోసారి చేయాలి మళ్ళీ. ఓకే నాన్న, దే ఆస్కింగ్ టు క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్ నాన్న, అన్ని పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆపరేషన్ ద సర్క్యూట్ నాన్న, ఇక్కడ 2 radians/second. ఎస్ ఆర్ నో? omega nana, omega equal to 2 radians/second. This is omega, 2 radians/second. Okay, convert the given network into phasor domain. Convert the given network into phasor domain, convert cheyandam. Okay, convert the given network into phasor domain. This is 10/√2 at an angle 0 degrees nana. ఓకే, అట్ సేమ్ ఇన్స్టెన్స్ ఆఫ్ టైమ్ అనుకుంటే దిస్ ఈస్ కరెంట్ టైప్ ప్లస్ మైనస్ అనుకుంటున్నా. ఒమేగా ఈక్వల్ టు 2 radians/second. ఓకే, నౌ దిస్ ఈస్ 4 ohms అమ్మా, J 4 ohms ఇదమ్మా -j1 ohm. ఓకే, -j1 ohm. నాన్న నాకు ఒక్కసారి ఇక్కడే డైరెక్ట్గా చెప్పేసండి, ఇంపిడెన్స్ ఇన్ బై సోర్స్ చెప్పేసండి అమ్మా. వాట్ ఇస్ ఇంపిడెన్స్ ఇన్ బై సోర్స్? Z. ఓకే, దట్స్ Z నాన్న. ఆ Z ఎంత అంటే వెరీ గుడ్. ఓకే, 4 + j4 - j1, వాట్ ఈస్ వాల్యూ నాన్న 4 + j3 ohms. ఎస్సాను అయిపోయింది నాన్న. ఇక్కడే ఒకసారి పవర్ ఫ్యాక్టర్ కూడా చెప్పేసేయండి. పవర్ ఫ్యాక్టర్ నాన్న ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఇంపిడెన్స్ అయిపోయింది. ఐఎమ్ ఆస్కింగ్ యూ టు క్యాలిక్యులేట్ పవర్ ఫ్యాక్టర్. ఇది ఎలా ఉందంటే R + jx లాగా ఉందా? ఓకే, హౌ పవర్ ఫ్యాక్టర్ ఇస్ డిఫైన్డ్ నాన్న? కాంట్రిబ్యూషన్ ఆఫ్ రెసిస్టివ్ లోడ్ టు ద టోటల్ ఇంపిడెన్స్. ఎస్ ఆర్ నో? చెప్పండి అమ్మా ఏంటిది? 4/√4² + 3² ఎంత? 4/5. అమ్మ ఇక్కడ ఏ నేచర్ డామినేటింగ్గా ఉంది? J4 - J1 సిరీస్లో ఉంది, J3 వచ్చింది. ఏ నేచర్ డామినేటింగ్? ఇండక్టివ్ నేచర్, కెపాసిటివ్ నేచరా? ఇండక్టివ్ నేచర్. అందుకేనా లీడా లాగా? లాగ్. పవర్ ఫ్యాక్టర్ కూడా అయిపోయింది. ఓకే అమ్మా, మీకు ఇంపిడెన్స్ తెలిస్తేనా హౌ టు ఫైండ్ అడ్మిడెన్స్ నానా? రివర్స్. ఓకే, ఇంపిడెన్స్ తెలిస్తే అడ్మిడెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. వై, హౌ టు క్యాలిక్యులేట్? వై 1/z, 1/4 + j3. రేషనలైజ్ ద డినామినేటర్ నమ్మా, చెప్పండి అమ్మా. 4 - j3 / 4² + 3². ఎంత? 4 - j3/25. ఓకే, మరి నేను ఏం చేస్తున్నానంటే న్యూమరేటర్ డినామినేటర్ 4తో మల్టిప్లై చేసేస్తున్నాను. చేస్తే కింద 100 వచ్చింది అనుకోండి. 16 - j12/100 ఏనా? వాల్యూ ఎంతమ్మా? 0.16 - j0.12 mhos. దట్స్ ద అడ్మిడెన్స్ సీన్ బై సోర్స్. ఓకే, ఇది కూడా అయిపోయింది. కరెంట్ చెప్పండి అమ్మా. కరెంట్ I, టోటల్ వోల్టేజ్ బై టోటల్ ఇంపిడెన్స్. కరెంట్ I, total voltage by total impedance. What is I? This is 10/√2 at an angle 0 divided by 4 + j3. Yes or no? 10/√2 at an angle 0 divided by, this is 5 at an angle 36.86. Or this is 2/√2 at an angle -36.86.
or this is root 2 at an angle minus 36.86 degrees. So many amperes, I. ఓకే ఇంకేం క్యాలిక్యులేట్ చేయమన్నారు విఆర్ విఎల్ విసి చేసేయండి విఆర్ విఎల్ విసి చేసేయండి అమ్మా వాట్ ఈస్ విఆర్ విఆర్ ఈక్వల్ టు నానా ఐ ఇంటూ ఆర్ వాట్ ఈస్ ఐ root 2 at an angle minus 36.86 degrees into r. What is r in the question? 4. 4 root 2 at an angle minus 36.86. Amma calculator cheptara 5.656 4 root 2 5.656 at an angle minus 36.86 degrees. So many volts VR. Okay, VL nana VL I into JXL or I root 2 at an angle minus 36.86 XL. What is XL value? J4. Okay, or root 2, this is minus 36.86. This is 4 at an angle 90 degrees. Answer nana 4 root 2 5.656 at an angle 53.14 degrees. This is VL. VC amma VC equal to I into minus J XC. This I ante root 2 at an angle minus 36.86 minus J1. Okay, or this is root 2 at an angle minus 36.86. Okay, this is nana 1 at an angle minus 90. Entamma value VC. What is VC amma? 1.414 at an angle minus 126.86 degrees. That's the VC. I అయిపోయింది VR అయిపోయింది VL అయిపోయింది VC అయిపోయింది. ఓకే నానా దెన్ పవర్ P చెప్పేసేయండి అమ్మా పవర్ P వెరీ గుడ్ నాన్న ఇది ఇక్కడ వచ్చిన వాల్యూ IRMS ఏ నాన్న ఇదంతా RMS వాల్యూ very good. Now P, how to calculate P amma? I RMS square into R. Okay, what is RMS value? Root 2 square into R. What is R value? 4. Enta nana idi? 8 watts. Units watts nana. Okay. Ma QL. What is the value of QL nana? Modulus of IRMS square, nana ikkada kuda modulus of IRMS square into XL. Enta modulus of IRMS square enta root 2 square into XL 4. What is value? 8 volt ampere reactance. That's the value of QL. Find QC. Amma QC modulus of IRMS square into XC. Okay, this is root 2 whole square into XC enta nana 1 magnitude 1. Okay, what is value nana 2 var. This is QC var. Amma Q net annaru net reactive power ani Q net ante a QL difference QC nana ఏది ఎక్కువ ఉంది ఇక్కడ 8 difference 2. What is value amma? 6. ఏది ఎక్కువ ఉంటే ఎక్కువ నుంచి తక్కువ తీసేయండి. దట్స్ అ 6 var. దట్స్ అ Q net నాన్న. Q net. ఓకే. నెక్స్ట్ S అడిగారు. యూజువల్గా S చెప్పండి నాన్న. P plus J QL minus QC. Yes or no? Or P plus J Q net nana. P plus J Q net. Okay, ఇక్కడ చెప్పండి అమ్మా what is the value of P? 8. J Q net nana 6. This is the S. Modulus of S చెప్పండి square root of 8 square plus 6 square. Okay, this is 10.
వోల్ట్ యాంపియర్స్. ఓకే, అన్నీ అయిపోయినాయా? ఫేజర్ డయాగ్రామ్ ఒకటి గీద్దాం. ఫేజర్ డయాగ్రామ్ మా సర్క్యూట్ సిరీస్ సర్క్యూటా ప్యారలల్ సర్క్యూటా? సిరీస్ సర్క్యూటే. విచ్ పారామీటర్ సేమ్? కరెంట్ సేమ్. ఆర్ నాకు సోర్స్ ఏమన్నా చూడండి అమ్మా, సోర్స్ ఏముంది? వోల్టేజ్ సోర్స్ ఎంత ఉంది? 10 cos of 2t ప్లస్ ఎంత యాంగిల్లో ఉంది? 0 degrees. నేను వోల్టేజ్ సోర్స్ని రిఫరెన్స్ తీసుకుంటున్నాను. ఓకే, ఈ 0 degrees అన్నాడు కదా, అది 10/√2 at an angle 0 degrees వోల్టేజ్ సోర్స్ని రిఫరెన్స్ తీసుకున్నాను, విఎస్ని. దాన్ని రిప్రజెంట్ విఆర్. ఐఆర్ చెప్పండి, ఐ చెప్పండి అమ్మా. ఐ వాట్ ఇస్ ఐ? లేదు, ఐ అమ్మ √2 at an angle -36.86 వచ్చింది, అవునా? అంటే నాన్న ఇది తీసుకుంటే నాకు ఇలా వచ్చిందమ్మా. ఎస్ఆర్నా ఇదేనా? ఐఆర్ దిస్ ఐఆర్ ఈక్వల్ టు √2 నాన్న. ఓకే, √2 ఇలా అనుకుంటున్నా. ఐఆర్ √2 అంటే 1.414. వాట్ ఇస్ యాంగిల్? ఓకే, ఇది -36.86 degrees. ఐఆర్ అన్నా ఐఎల్ అన్నా ఐసీ అన్నా ఒకటి ఈ సర్క్యూట్లు, సిరీసే కదా అన్ని. ఓకే, దిస్ ఈస్ నా 36.86 -36.86 degrees. ఓకే, రిప్రజెంట్ విఆర్. విఆర్ కూడా ఇన్ ఫేస్ విత్ ఐఆర్ ఏనా? ఓకే, ఇది విఆర్ నాన్న. విఆర్ మ్యాగ్నిట్యూడ్ ఎంత? 5.656 ఇన్ ఫేస్ -36.86 degrees. రిప్రజెంట్ విఎల్. విఎల్ అమ్మ ఇక్కడ ఉంది, ఇదేనా విఎల్? దిస్ విఎల్ నాన్న 5.656 at an angle ఎంతమ్మా? 53.13 degrees. 53.13 degrees. Represent VC. VC 1.414. VC ఇది VC నాన్న 1.414. వాట్ ఇస్ యాంగిల్ నాన్న ఇక్కడ VCకి? -126.86 degrees. ఇక్కడ నుంచి ఇక్కడికి నాన్న -126.86 degrees. నాన్న ఒక్కసారి ఒక మాట వినండి, స్టాప్. అందరు వినండి అమ్మా. వాట్ ఈస్ హియర్? మా ఫేజర్ డయాగ్రామ్ ఎప్పుడు గీసినా ఆర్ఎంఎస్ వాల్యూస్తోనే గీయాలి. ఫేజర్ డయాగ్రామ్స్ నేను అన్ని చూపించినన్ని ఆర్ఎంఎస్ వాల్యూస్. వన్ థింగ్. నెక్స్ట్ నాన్న ఈ ఐఆర్ విఆర్ ఎలా ఉంటాయి చెప్పండి రిలేషను? ఇన్ ఫేజ్లో ఉంది. నెక్స్ట్ అమ్మ ఇక్కడ సర్క్యూట్లోన సిరీస్ సర్క్యూట్ ఇది సిరీస్ సర్క్యూట్. ఐఆర్ అన్నా ఐఎల్ అన్నా ఐసీ అన్నా ఒకటేనా? ఈ ఐఆర్ఏ ఐఎల్, ఈ ఐఎల్ఏ ఐసీ అని. ఇది ఐఎల్ కదా, ఐఎల్ విఎల్. ఇక్కడ చూడమ్మా, విఎల్కి ఐఎల్కి యాంగిల్ చెప్పండి ఏమా? ఇది 53, ఇదేం -36. ఎంత? 90 degrees. ఇది ఐసీఏ కదా, ఐసీకి విసికి యాంగిల్ ఎంత చెప్పండి? -126 నుంచి -136 తీస్తే ఎంత నాన్న? 90 degrees. నెక్స్ట్ ఇది విఎల్ నాన్న, ఇది విసి అమ్మ, అవునా? ఎలా ఉన్నాయి యాంగిల్ చెప్పండి? 180 degrees. కనిపించిందా? ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంప్లైడ్ హియర్ అమ్మా. ఓకే అమ్మ, వెళ్ళిపోవచ్చు నాన్న నువ్వు ఇంకా. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఓకే, సీ యూ నెక్స్ట్ వీక్ అమ్మ. నెక్స్ట్ వీక్ అంటే దే విల్ టెల్. ఓకే, ఎప్పుడంటే క్లాస్ వాళ్ళు చెప్తారు నెక్స్ట్ వీక్. దెన్ నెక్స్ట్ వీక్ మేబీ 1 or 2 ప్రాబ్లమ్స్ చేసి విల్ గో టు రెజొనెన్స్కి వెళ్దాం. ఓకే, రైట్. సీ యూ నెక్స్ట్ వీక్ అమ్మ. బాయ్. నెక్స్ట్ క్లాస్.